नहीं सबला कंटे कुछ हमने तो राइट లోపల పిల్ల మన దగ్గర చూసారు కదా ఎంట్రీ పిల్లలు ఉన్నాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అరకు ట్రావెల్ హ్యాపీ యూట్యూబ్ ఛానల్. గడ్డకు వచ్చి అయితే చేపలు తర్వాత ఎంట్రీ పీతలు పడతారు చూపిస్తాను. మా గిరిజనులు ఎలాగా ఎంట్రీ పీతలు పడతారో అలాగే చేపలు పడతారు కదా. ఇక్కడ ఎంట్రీ పీత కోసం తవ్వుతున్నారు. అసలు చూడండి, మా ఊరు పెద్ద గడ్డలు అయితే ఇలాగా ఎంట్రీ పీతలకాయ పడతామాట. ఇలాగా ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇదిగో పీత కోసం అయితే తవ్వుతున్నాడు గడ్డ దొరలో పెట్టండి. లోపల చూసారు కదా ఎంట్రీ పిల్లలు ఉన్నాయా? కడుగు ఒకసారి. చూసారా పిల్లలు? చూడు ఖర్చుని చూడండి. ఇదిగో మన ఖర్చు చూపించు ఒకసారి. చూడు ఎలా ఖర్చు చూసారు. అదిగో చూడు ఎలా ఖర్చుంది. పట్టు 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 బాగా పట్టుకో. తిప్పుతావా? బేస్ వచ్చి అయితే ఎంట్రీ పీతలు పట్టుకెళ్తున్నారు. కింద ఇంకా బేస్ వస్తుంది. ఇలా అయితే ఏకంగా వాళ్ళేసి పడుతున్నారు అన్నమాట. గడ్డ దగ్గర చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలేమో వీడియో తీస్తుంటే హాయ్ ఫ్రెండ్స్ నన్ను వీడియో చెప్తున్నా. హాయ్ హాయ్. చూడండి చిన్నపిల్లలు తర్వాత తాతగారు పడుతున్నారు. చూసారు కదా చేపలు పడుతున్నారు. చాలా పొడుగుంది. అలా మా దఖా కొట్టపల్లి మురుడి కదరు అసలు దఖా అలా బయలు పెట్టి దఖా మాస్ దఖా చూరా. आज है ना दिखा रहे ना पहले చూపించు. చూసారా చేప చిన్న చిన్న చేపలు, గడ్డ చేపలు కదా. గడ్డ చేపలు చిన్న చిన్న ఉంటాయి అనమాట. మొట్ట గడిసెలు తర్వాత ఈ గడ్డలు దొరికే చేపలు అన్నమాట. ఇవి పడుతున్నారు, చిన్న చిన్నవి పెడుతున్నారు. ఇక్కడ మొత్తం గడ్డ అనమాట. ఇదిగో కిందన అయిపోయి మా ఊరు గడ్డ బ్రిడ్జి అనమాట. దీన్ని ఆ బ్రిడ్జి దగ్గర వాగులో ఉంటుంది. ఈ పెద్దకొండ నుండి గడ్డ వస్తుంది. అయితే చూసారా ఈ చిన్నపిల్లలు అయితే అలాగా కొట్టుకొని వస్తున్నారు. చూసారు కదా. ఇదిగో ఈ తాతగారు అయితే ఇక్కడ వల వేసి కాశారన్నమాట. చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారా ఎలాగా తీసుకెళ్తున్నారు. ఇలా కొట్టుకొని తీసుకొని చిన్న చిన్న చేపలు ఆ వలకేసి పడిపోతాయి అన్నమాట. వచ్చేలో చూద్దాం ఒకసారి. అదిగో ఒకటి వచ్చింది. చూపించు. చూసారా అదిగో వచ్చే అలా देखा दाने एने पूरा एने देखा पूरा ये दादा दे दादा बाली मास के दार जाबा मर दार इटला गरम बुरुक को ना बेटी नहीं माने तो खिला
చూడండి పిల్లలు అయితే చిన్న చిన్న కన్నలు బొర్రలు ఉంటాయి కదా, అక్కడ దాగి ఉంటాయి చేపలు. అవి పడితే కదిపితే బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చి వాళ్ళ దగ్గర వచ్చేస్తాయి అన్నమాట. అదిగో చూసారా, చిన్న చిన్న చేపలు వచ్చాయి. అదిగో చిన్న చిన్నవి గడ్డ చేపలు కదా, చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. మా కాయ మాస బల్బ్ మాట కరండి. చిన్న చిన్న చేపలతో పాటు ఎంట్రీ పీతలు చూసారా, ఇదిగో చూపించు. దేకా కొట్ట చూసారా, కరుస్తుందిరా, పెట్టండి. చూసారా ఎంట్రీ పీతలు. పసలా చూడండి, గట్టు ఉందన్నమాట. ఈ గట్టు అడ్డంగా అయితే ఈ వాళ్ళని పెట్టరు. ఇలా పైన అబ్బాయిలు కదా, అబ్బాయి ఏమో అటుంటే కలుపుకొని వస్తారు. చిన్న చిన్న చేపలు అయితే వచ్చేస్తాయి అన్నమాట, వాళ్ళ దగ్గర చిక్కిపోతాయి. ఒకటి దాకా ఇదేంట్లా నేను కూడా కలుపుకొని తీసుకెళ్తాను. సైడ్న ఇక్కడ ఇన్నటి దగ్గర చేపలు దాగుంటాయి అన్నమాట. అద్భుతాలు సార్, పిల్లలు చూసారా. చూడ ఎన్ని చేపలు వస్తాయి. చూసారా, కొంచెం పెద్ద సైజు చేపలు వచ్చాయి అన్నమాట. అదిగో చూసారా చేపలు, చూసారు కదా. फोन कला असोता किंवा मन कलबाला असोत सांगी पाहिजे त्याचं చూడండి ఇక్కడైతే మీకు ఒక మొక్కని పరిచయం చేస్తాను. నేనైతే నిన్న టౌన్కి వెళ్ళానండి. టౌన్లో అయితే ఈ మొక్క అయితే
ఒక నర్సరీ దగ్గర అమ్ముతున్నారు. ఇక్కడైతే చూసారా మా గడ్డ వాగలైతే ఇటువంటి మొక్క చాలా ఉన్నాయి. ఇది చాలా మంది చాలా ఇంట్లో చూసారండి. ఇది ఇంటి పెరట మొక్కలు కానీ లేకపోతే ఇంటి బయట కానీ ఇక్కడ నాటుకుంటే చాలా బాగుంటుంది అట. ఇది మనకు అనిపిస్తుంది మనీ ప్లాంటేషన్ లాగా అనిపిస్తుంది కదా, చూసారు కదా. ఈ మొక్కనైతే నేను అడిగానండి. అడిగితే ఒక మొక్క అయితే 150 అని చెప్పారండి. చూసారు కదా. ఇవైతే మాకు ఉచితంగా మా గడ్డ వాగలు దొరుకుతాయండి. ఇటువంటి మొక్కలు అయితే చాలా ఉంటాయండి. ఇవి చాలా విలువైన మొక్కలు అంటే అనుకుంటాను నేనైతే. మరి ఈ మొక్కని మీకు తెలుసుంటే కానీ కామెంట్ ద్వారా తెలియచేయండి.